అందరికీ నమస్కారం। ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కూడా ఒంగోలులో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు కూడా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది। బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల్లో కూడా దామచర్ల జనార్దన్ మీద ఓడిపోవడం జరిగింది। ఆయన ఎన్నికల కమిషన్ కు చలన కట్టం ఎన్నికల కమిషన్ కూడా త్వరితగతిన ఈ నెల 19 నుంచి కూడా ప్రతిరోజు అంటే 24వ తేదీ వరకు రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా వారు మాక్ పోలింగ్ నిర్వహించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది। ఈ మాక్ పోలింగ్, డమ్మీ పోలింగ్, రీపోలింగ్, రీకౌంటింగ్ ఈ నాలుగిట్లో ఏది జరుగుతుందనేది కూడా ఒంగోలు ప్రజలైతే సందిగ్ధంలో ఉన్నారు। దీనికి సంబంధించి మనకి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బైరపనేని సన్నీ మనతో ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం। ఒంగోలులో భారతదేశం మొత్తం కూడా ఒంగోలు వైపు చూసే పరిస్థితి నెలకొని ఉంది। అసలు ఒంగోలు ఏం జరుగుతుంది? మాక్ పోలింగ్ జరిగిద్దా, డమ్మీ పోలింగ్ జరిగిద్దా, రీపోలింగ్ అని, రీవెరిఫికేషన్ అని, రీకౌంటింగ్ అని దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి కూడా నేషనల్ వైడ్ మీడియా కూడా ఒంగోలు వైపు చూసే పరిస్థితి అయితే నెలకొని ఉంది। ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని మీద మనకి మీరేమంటారు? ఈ రోజు యావత్ భారతదేశం ఒంగోలు వైపు చూస్తుంది। ఎందుకంటే మన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాను। దీన్ని టీడీపీ పార్టీ స్వాగతిస్తుంది। 19వ తారీఖు ఈ నెల 19 నుంచి 24 వరకు మాక్ పోలింగ్ అయితే జరుగుతుంది। మాక్ పోలింగ్ అంటే ఏదైతే ఎలక్షన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక 12 బూతుల్లో తనకి రావాల్సిన మెజార్టీ రాలేదు, ఆ ఈవీఎంల మీద నాకు అనుమానాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ వారిని కలవటం జరిగింది। వాళ్ళు తన విజ్ఞప్తిని మన్నించి దానికి కావాల్సిన ఖర్చులు భరాయించడానికి సుమారు 5,44,000 రూపాయలు అతను ఎలక్షన్ కమిషన్ వారికి చెల్లించి ఉన్నారు। దాన్ని తీసుకొని ఈ నెల 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు రోజుకు 2 పోలింగ్ బూతుల్లో ఈవీఎంల మీద మాక్ పోలింగ్ అవుతుంది। అసలు మాక్ పోలింగ్ అంటే అసలు ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఆ ఈవీఎంలు ఏమైనా అవకతవకలు జరిగినాయా లేదా అన్నది అందరూ ఎవరైతే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు, ఎలక్షన్ కమిషన్ వారు, జిల్లా కలెక్టర్ గారు మరియు కొంతమంది ఎలక్షన్ ఏజెంట్లలో గురించి కొంత మాక్ పోలింగ్ జరుగుతుంది। అసలు మాక్ పోలింగ్ అంటే ఆ ఈవీఎం తయారైనప్పటి నుంచి ఈ రోజు వరకు సక్రమంగా పనిచేస్తుందా లేదా, ఏ ఓట్లు ఎవరికి వేసారో వాళ్ళకే పడ్డాయా లేదా వేరే వాళ్ళకి పడ్డాయా, లేదా ఏమన్నా ట్యాంపరింగ్ జరిగిందన్న దాని మీద ఒక బెల్ కంపెనీ వాళ్ళు కూడా దాంట్లో పాల్గొని జనాలకున్న పార్టీలకున్న అనుమానాలు కూడా నివృత్తి చేయబోతున్నారు। ఇదైతే చాలా స్వాగతించదగ్గ విషయం। ఎందుకంటే ఎవరు పట్టినా తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఎందుకు వచ్చినాయా అంటే ట్యాంపరింగ్ చేశారు। ఈ ట్యాంపరింగ్ కాదు, జనాల అభిమానంతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ గెలిచింది అనడానికి ఒక అవకాశం ఇచ్చిన మన మాజీ మంత్రి వర్యులు 5 సార్లు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అయితే కృతజ్ఞతలు చెప్పాలి ముందుగా। ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవీఎంల మీద ఒక అనుమానాలు ఉంటాయి। ఈ ఈవీఎంలు మాక్ పోలింగ్ జరిగినంత జరిగేది ఏం లే, ఆ ఈవీఎంలను తయారు చేసే బెల్ కంపెనీ చాలా ప్రతిష్టాత్మక కంపెనీ, ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, దాని మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఎలాంటి ఇది ఉన్నారు। ఈ రోజున ఈవీఎంలు తయారీలో కానీ పనితనంలో ఉన్న హై లెవెల్ టెక్నాలజీ ఎవరు ఎలాంటి మార్పింగ్ చేయలేనిది। ఎలక్షన్ మొదలైన ఈవీఎంలు తయారైనప్పటి నుంచి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వరకు కూడా పూర్తిగా అందరు అధికారుల సమక్షంలో, ఎలక్షన్ కమిషన్ సమక్షంలో, మా గుర్తింపు పొందిన గుర్తింపు పొందిన పార్టీల సమక్షంలో జరుగుతుంది। ఫస్ట్ ఈవీఎంలు వచ్చిన తర్వాత దాదాపు సుమారు 1 సంవత్సరం ముందు ఈ ప్రాసెస్ అవుతుంది। ఫస్ట్ FLC ఫస్ట్ లెవెల్ చెకింగ్ అంటారు। ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఈవీఎంలు రాగానే జిల్లా కేంద్రంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటాయి। ఆ ఈవీఎంల పనితీరు ఎలా ఉందో కూడా అందరు రాజకీయ సమక్షంలో చేస్తారు। తర్వాత దాంట్లో బ్యాలెట్ పేపర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా అందరు రాజకీయ పార్టీలు ఉంటారు, అందరు రాజకీయ పార్టీల సంతకాలు కూడా సీల్స్ కూడా దాంట్లో వేయబోతాయి, అలాగే స్ట్రాంగ్ రూమ్కి సీల్స్ అయిపోతాయి। అలా అదే దాన్ని అన్ని బ్యాలెట్ పేపర్ ఇన్సర్ట్ చేసిన దగ్గర ఏ పోలింగ్ కేంద్రాలకి ఏ ఈవీఎం మిషన్ వెళ్ళాలో కూడా పంపిస్తారు। పంపించిన రోజు ఎలక్షన్ రోజు ఉదయాన్నే కూడా ఫస్ట్ మాక్ పోలింగ్ జరుగుతారు। మాక్ పోలింగ్ ఏం చేస్తారు, అందరు ఏజెంట్ల సమక్షంలో 1-2 సార్లు, ఇంకా అనుమానం 4-5 సార్లు కూడా మాక్ పోలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి। మనం వేసిన ఓట్లు, పోలైన ఓట్లు టాలీ అవుతున్నాయా లేదా, ఏమన్నా తేడాలు ఉన్నాయా, అలాగే ఈవీ ప్యాడ్ లో ఉన్న స్లిప్పులు కూడా పోలైన ఓట్లతో సరిచూగినాయా లేదా అని కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 1-3-4 సార్లు కూడా చెకింగ్ చేసిన తర్వాత అందరూ పార్టీ ఏజెంట్లు ఓకే అయిన తర్వాత దాన్ని సీలింగ్ వేసి మనం పోలింగ్ వెళ్ళడం జరుగుతుంది। అందువల్ల ఎక్కడా కూడా ఎలాంటి అక్రమాలు జరగటం కానీ ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు లేవని నా ఉద్దేశం। మనకు అసెంబ్లీ, పార్లమెంటు ఈ 2 ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే
ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు మారినాయి. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం కూడా ఈవీఎంల ద్వారానే ఈవీఎంలతోటి ఎన్నికైనటువంటి ప్రభుత్వమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వమే. అయితే ఈ ఈవీఎంల మీద ఎన్నికలు కౌంటింగ్ రోజు ఏదన్నా ఇబ్బంది కనుక ఉండి ఆ రోజు కౌంటింగ్ కి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ రోజు వాళ్ళని కనుక రీకౌంటింగ్ కనుక ఆడితే కొంత సమయం తీసుకొని డిక్లరేషన్ ముందు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను వదిలేసి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ప్రత్యేకంగా తర్వాత రోజు చలానా కట్టి ఇంత హడావిడి చేయటం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రెండో రౌండ్ లో తన పరిస్థితి ఏంటంటే అప్పుడు వెళ్ళిపోయాను. మేము కూడా అదే కౌంటింగ్ దీంట్లోనే ఉన్నాం. తనకు రావాల్సిన మెజార్టీ ఇప్పటి వరకు ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి హైయెస్ట్ మెజార్టీ నియోజకవర్గం. తన మెజార్టీని దామచల్లి జనార్దన్ గారు రీచ్ అవడం తట్టుకోలేక ఈ రోజున అతను రీకౌంటింగ్కి వెళ్ళాడు. ఇదే రీకౌంటింగ్ ఆ రోజు కూర్చొని అక్కడ అడగచ్చు. అతనికి అంత ఓపిక లేదు. రెండో రౌండ్ లోనే వెళ్ళిపోయారు. 14 రౌండ్లు మన కౌంటింగ్ జరిగితే. అది ఇప్పుడు ఈ రోజున ఈవీఎంలు అన్నారు. ఈవీఎంలు ఈ రోజైనా కాదు, గత 20 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా చెయ్యి చూపించే విధంగా మన ఈవీఎంలతోనే ఎలక్షన్ జరుగుతుంది. ఇదే ఈవీఎంలు ఉపయోగించి 2019లో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా? ఆ రోజు ప్రజల మద్దతుతో కాకుండానే ట్యాంపరింగ్ తోనే గెలిచారా? అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు 164 సీట్లు ఈవీఎంలతో కలిసి ఈవీఎం ట్యాంపరింగా? 2019లో అతనికి 151 సీట్లు వస్తే ప్రజా మద్దతుతో గెలిచినట్ట? ఎక్కడ న్యాయం అండి? అప్పుడు ఈవీఎంతో ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు ఈవీఎంతో, ఇక రానున్న రోజులు ఈవీఎంతో జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు భారతదేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ అందరూ కూడా ఈవీఎంలోకి వెళ్లే ఉద్దేశంలో ఉన్నాయి. అలాంటప్పుడు జనాలకి లేనిపోయి అనుమానాలు క్రియేట్ చేస్తున్నట్టు రకరకాల కామెంట్లు చేయడం, ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ. కానీ ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా స్వాగతిస్తుంది. ఎందుకంటే జనాలు అక్కడక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి, ఈవీఎం ట్యాంపరింగ్ ఉంటే జరిగిందేమో అని. అలాంటి అనుమానాలని ఈరోజు మన మాజీ మంత్రి 5 సార్లు ఒంగోలు ఎమ్మెల్యే జనాలందరికీ ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఎలక్షన్ కమిషన్ మీద ప్రగాఢ నమ్మకాన్ని కలగజేస్తాం. ముందుగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకోవాలి. తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 పథకాలు తోటి అధికారంలోకి రావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు ఏవి కూడా అమలు కావటం లేదని చెప్పి వైసీపీ అయితే గగ్గోలు పెడతా ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తల్లికి వందనం, అదేవిధంగా ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వీటి మీద కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నటువంటి అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. మనకి జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న నీకు 15,000 అని వ్యంగ్యంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. దీని మీద మీరు ఏమంటారు? మనకి ఈ పథకాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొంత టైం అని పడుతుంది. అంతేగాని ఏది కూడా ప్రభుత్వం స్టార్ట్ ఇచ్చి కానీ ఎమ్మనే మరుసటి రోజు ఇది కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజున భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి 15,000 ఇస్తా అని చెప్పారు. అమ్మా భారతీరెడ్డి గారు, అయ్యా వైసీపీ కార్యకర్తలారా, మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చారయ్యా? 2019 మే 23 రిజల్ట్ వస్తే మే నెలాఖరికి అతను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 2020 జనవరిలో ఇచ్చాడు. మీకు ఎంత టైం పట్టిందయ్యా? మీకు సుమారు 7 నెలల టైం పట్టింది. అది కూడా ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఒక్కరికి ఇచ్చారు. అది కూడా లేనిపోని రకరకాల నిబంధనలు పెట్టి ఇస్తానన్న దాంట్లో సగం మందికి ఇవ్వను కూడా ఇవ్వలేదు. మొదటి సంవత్సరం వస్తే మీరు పరిపాలించిన 5 సార్లు గాను 4 సార్లు ఇచ్చారు. అది కూడా మొదటి సంవత్సరం 15,000. అది కుటుంబంలో ఎంతమంది అంత పక్కన ఒక్కరికి, అది కూడా నానా నిబంధనలతో అందరికి తీసేస్తూ రెండో సంవత్సరం వచ్చేసరికి 14,000. ఆ తర్వాత 2 సంవత్సరాలు 13,000. ఏంటా మీరు ఇస్తుంది? 5 సంవత్సరాల మీద మీరు ఎప్పుడు ఇచ్చారా? ఎలక్షన్ సీఎం అయిన మరుసటి రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? విధి విధానాలను అన్ని ఫాలోఅప్ చేసి చేయడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా చేస్తాం. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం లాగా ఇంటికి ఒక్కరికి ఇస్తాము, అది ఇంట్లో ఎంతమందికి ఇస్తాం, ఒక్కరికి ఇవ్వట్లేదుగా. దానికి అన్ని విధి విధానాలు రూపొందిస్తారు. వీలైనంత త్వరలోనే తల్లికి వందనం అందరికి ఇంట్లో ఎంతమంది ఇస్తే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ఇస్తామన్నమాట వాస్తవం. దానికి కూడా విధి విధానాలు నిర్వర్తిస్తున్నారు. ఏది కూడా గవర్నమెంట్ వచ్చే మరుసటి రోజు కావు, అన్ని జరుగుతాయి. అలాగే యువతకి ఉద్యోగ కల్పన. మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట సంతకం పెట్టిన ఫైలు డిఎస్సి మీద.
అది ఆల్రెడీ నెరవేర్చినట్టే కదా. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తా అన్నారు. డిఎస్సి ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారండి? డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి నోటిఫికేషన్. అలాగే మీలాగా మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతాను. ఎన్ని సంవత్సరాలు పెంచారండి? ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన మొదటి నెలలోనే పెంచుతానన్న 3000 రూపాయల పెన్షన్ ని 4000 చేశారు. అలాగే వివిధ రకాల సంబంధించిన అందరూ కూడా పెన్షన్ ఇన్ టైం లో అందజేశారు. మీ టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు జీతాలు వస్తాయో లేదు, ఎన్ని నెలలకు ఒకసారి జీతం పడుతుంది, ఎన్ని నెలలకు పడుతుంది. అదే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినమ్మనే ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, ఇస్తూనే పోతారు. ఇలాగే ఇంకా సూపర్ 6 లో అన్ని పథకాలు కూడా అమలు జరగడానికి నిర్దిష్టమైన అన్ని కూడా ప్రాసెస్ లో జరుగుతుంది. వీలైనంత త్వరలోనే ఇవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. పేదవాడు ఎవరు ఆకలితో పడుకోకూడదు, పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశం 5 రూపాయలకే మంచి ఆహారాన్ని అందించే పథకం పెట్టారు. అది మీరు రాగానే ఇమ్మీడియట్ గా తీసేశారు. ఏమయ్యా పేదవాడు కడుపు నిండా తింటామంటే నీకు అంత ఇదా? అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగస్టు 15 నుంచి మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. దాంట్లో భాగంలోనే ఒంగోలులో ఉన్న 4 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవం జరిగింది. ముందుగా దామచల్ల జనార్దన్ గారు జూన్ 17వ తారీఖు నుంచే తన సొంత నిధులతో గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో గానీ ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు స్థాపించారు. గత 50 నుంచి చాలా సుభిక్షంగా జరుగుతున్నాయి. ఇక రానున్న తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పేదవాడన్నాడు పస్తులు పడుకోకూడదని అన్నా క్యాంటీన్ ద్వారా ఉచిత 5 రూపాయలకే అన్నం అందించడం జరుగుతుంది. ఈ నెల 19వ తేదీ కూడా మాక్ పోలింగ్ నిర్వహించేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మాక్ పోలింగ్ కాదు, రీపోలింగ్ కాదు, రీకౌంటింగ్ కాదు, ఎన్ని నిర్వహించినా కూడా మళ్ళీ బాలినేనికి ఓటమి తప్పదని కూడా మనకి బైరపనేని సన్నీ అయితే మనకు ముఖాముఖిలో కూడా చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఒంగోలు అయితే కొత్త రాజకీయ వాతావరణం అయితే రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.